లోకంలో చూడండి, ఒక గుర్రం ఉంటుంది, దానంత గొప్పగా దౌడు తీయగలిగినది ఇంకొకటి ఉండదు. అది పర్వతాలు కూడా ఎక్కుతుంది. పర్వతాలు కూడా ఎక్కగలిగినటువంటి గుర్రం తన మీద స్వారీ చేస్తూ కూర్చున్న వ్యక్తి క్షేమంగా తీసుకెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఒక అశ్వం ఉత్తమాశ్వము అని ఎప్పుడు నిర్ణయం చేస్తారంటే, తాను పరిగెత్తడం కాదు, తాను పరిగెడుతున్నప్పుడు తన మీద ఉన్నటువంటి వాడు పడిపోకుండా చూసుకుంటుంది. బజాజ్ కంపెనీ వాళ్ళు తమ స్కూటర్కి చేతక్ అని పేరు పెట్టుకున్నారు. చేతక్ నిజానికి రాణా ప్రతాప్ సింగ్ యొక్క పెట్ హార్స్. ఒకానొకప్పుడు రాణా ప్రతాప్ సింగ్ యుద్ధం చేస్తుంటే శత్రువుల చేతిలో కత్తి దెబ్బలు తిని స్పృహ తప్పి గుర్రం మీద పడిపోయాడు. పడిపోతే గుర్రం తాను గ్యాలపింగ్ చేస్తూ, అంటే కాళ్ళెత్తి దూకుతూ పైన పడిపోయి ఉన్నటువంటి రాణా ప్రతాప్ సింగ్ తన శరీరం నుంచి కింద పడకుండా, శత్రువులకు ఆయన దొరకకుండా తప్పించి తీసుకొచ్చి అంతఃపురంలోకి తీసుకొచ్చి రక్షించింది. అలా రక్షించి కూర్చున్న వాణ్ణి కాపాడగలిగిన వాహనం ఈ వాహనం అన్న మంగళకరమైన తత్వాన్ని ఆవిష్కరిస్తూ రాణా ప్రతాప్ సింగ్ గుర్రం యొక్క పేరుని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకుని చేతక్ అని పేరు పెట్టుకున్నారు. ఒక గుర్రం పరిగెడితే గొప్పది కాదు, ఒక గుర్రం ఆ పైన కూర్చున్నటువంటి వాడికి ఎంత వశమవుతుంది అన్న దాన్ని బట్టి. ఏనుగు అంత బలంగా ఉంటుంది, మావటి అంత బలహీనంగా ఉంటాడు. ఏనుగు కట్టుకొయ్య దగ్గరికి వెళ్ళి తనని కట్టవలసినటువంటి ఇనప గొలుసుని తన తొండంతో తీసి మావటికిచ్చి కట్టమని కాలు చాపుతుంది. ఏనుగు కదలకుండా ఉండదు, ఏనుగు ఎప్పుడూ కదులుతుంది. కనీసం కదలకపోతే తొండమన్నా కదుపుతుంది. మీరు ఎప్పుడైనా అరుణాచలం లాంటి క్షేత్రాలకు వెళితే చూడండి, వెంకటాచలంలోనూ మావటి పక్కన కూర్చుంటాడు. ఆ చేతిలో ఉండేటటువంటి అంకుశాన్ని దాన్ని రెండు ముందు కాళ్ళ దగ్గర పెడతాడు. ఇక అంకుశం అక్కడ ఉందనుకోండి, అది దాటదు అంకుశాన్ని. మీరు ఎప్పుడైనా చూడండి, అంకుశం ఉంటే అది కాలు ఎత్తుతుంది, ఇలాగా ఎత్తి ఇలా అంటుంది అని వెనక్కి కాలేసేస్తుంది తప్ప అంకుశాన్ని దాటి మాత్రం అడుగేది. ఇంకా అది తనకి తాను పెట్టుకుంది నియమం, నేను దాటనని. నిజంగా అది అంకుశాన్ని దాటడం మాట అలా ఉంచండి, తొండం పక్కకి తిప్పి మావటి వాడిని చుట్టి విసిరి అవతల పారేసింది అనుకోండి, ఇంకా అంకుశం ఏం చేస్తుంది? కాదు, అది వశవర్తి, నేను లొంగిపోయానంది. మావటికి లొంగిపోయింది కనుకనే వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తిని తన కుంభస్థలం మీద పెట్టుకుని ఊరిరిగింపులో నడిచి వెడుతోంది.